హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎగ్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం చిల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, బాగా ఫ్రై అవుతుంది కదా. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మంచిగా అల్లం చిల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలను కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. అల్లం చిల్లిపాయ పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతున్నాయి. ఒక 2 minutes మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను టమాటాలు వేయట్లేదు. ఇప్పుడు దీనిలో తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఎగ్ ఫ్రై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేను ఇలా చేస్తాను. దీనిలో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కాబట్టి దీనిలో ఎగ్ కొట్టి వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా ఒక 2 minutes మంచిగా ఫ్రై చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి తగినంత కారం యాడ్ చేద్దాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం ఇలానే. ఆ కారం సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకే ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మన కోడిగుడ్డు ఫ్రై రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వారైతే ఎగ్ ఫ్రై తిని చాలా బాగుందని చెప్పారు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.